మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ చాలా మంది కూడా ఈ మూమెంట్ లో మనం బంగారం కొనుక్కోవచ్చా, కొంటే ఆభరణాలు కొనుక్కోవాలా, కాయిన్ కొనుక్కోవాలా, లేదంటే బిస్కెట్ కొనుక్కోవాలా అని అడుగుతూ ఉన్నారు. ఏది కొనుక్కోవచ్చు అంటారు? మూడు కూడా కావాలి అంటారు ప్రతి ఫ్యామిలీలో అడిగితే, ఎందుకంటే బంగారం కదా. ఎస్. ఎలా ఉంది ఇవాళ బంగారం అంటే బాగా జ్వరం ఎక్కిందండి. ఎందుకంటే బంగారం చాలా వీక్ అయిపోయింది. ఆ జ్వరం వల్ల ఏంటంటే వీక్నెస్ వచ్చింది. సో బంగారానికి ఇప్పుడు బూస్టర్స్ కావాలి, విటమిన్స్ కావాలి. అది ఎక్కడి నుంచి తేను లేదు. ఎందుకంటే మొత్తం వరల్డ్లోనే బంగారానికి సపోర్ట్ రావట్లా. లండన్ బులియన్ ఎక్స్చేంజ్లో చూసుకుంటే డాలర్లో అసలు ఇట్స్ కుప్పకూలిపోతుంది అనమాట కంప్లీట్గా. $2,900 పై వరకు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే $1,500-1,800 పరికే గోల్డ్ కాస్త ఇంటర్నేషనల్ ప్రైస్లో ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. సో అక్కడ డబల్ అయింది, ఇక్కడ మీకు లైక్ లిటరల్గా ఆల్మోస్ట్ డబల్ అయింది. ఎందుకంటే 50,000 బంగారం నుంచి మనం చూసుకుంటూ ఉంటే 82,000 వరకు రావడం జరిగింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 25-30% కంటే ఎక్కువ రైజ్ వచ్చింది. సో ఆబ్వియస్గా కరెక్షన్ అనేది ఇట్స్ రిక్వైర్డ్. ఒక లక్కీ విషయం ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. సో ఈ మెయిన్ సీజన్లో మనం చూసుకుంటే రాబోయే 2 నెలల్లో సంక్రాంతి పండగ తర్వాత ఇంకెక్కువ ఉంటాయి పెళ్లిలు. సంక్రాంతి ముందు మనం చూసుకుంటే ఈ వచ్చే కార్తీక మాసంలో ఈ 40 రోజుల్లో ఉన్న పెళ్లిలు సపరేట్. అదే దాదాపు 4.5 లక్షల కోట్ల మార్కెట్ అది. సో బంగారము మెయిన్ పెళ్లి టైం అని తగ్గింది. సో అదృష్టవంతులు అని చెప్తా ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇలా జరగదండి, ఇంకెక్కువ పెరుగుతూనే ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో కార్తీక మాసం వచ్చిందంటే ముందు నుంచే షూటప్ అయిపోతుంది. కానీ ఈసారి ఎక్స్ట్రీమ్గా ఓవర్ బాట్ ఉందని చెప్పి ఈ పదం కూడా మనం చాలా వీడియోస్లో మనం రెగ్యులర్గా చేసే వాటిలో వాడాం. ఓవర్ బాట్ జోన్ అంటే ఏంటి ఇంకొకసారి మీకు జస్ట్ ఒక 30 సెకండ్స్లో అర్థమయ్యేలా చెప్తా. ఓవర్ బాట్ జోన్ అంటే చిన్నప్పుడు నేను ఏం చూసేవాడిని అంటే అంబాసిడర్ మనం కార్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే కారు బాగా వేడెక్కితే అందులో నుంచి పొగలు వస్తాయి అన్నమాట. సో దాని పక్కన ఆపేసేసి అందులో కూలింగ్ వాటర్ పోసి మళ్ళీ కార్ డ్రైవ్ చేసేవాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది. సో అలాగే గోల్డ్ కూడా బాగా రన్అప్ అయినందువల్ల ఏమైందంటే ఓవర్ హీట్ అయింది. ఆ ఓవర్ హీట్ అయినందువల్ల ఏమవుతుందంటే గోల్డ్ ప్రైసెస్ ఆర్ కూలింగ్ ఆఫ్ నౌ, అంటే కిందికి వస్తున్నాయి బంగారం రేట్లు. సో ఆ కూలింగ్ ప్రైసెస్ అనేది ఇప్పుడు ఎక్కడ దాకా ఫాల్ అనేది జరుగుతుంది అన్న విషయం మనం ముందే ప్రిడిక్ట్ చేశాము. 75,000 ఆల్ టైమ్ హై మొన్న ఒక 6 months బ్యాక్ వరకు ఉండేది. అక్కడి నుంచి అది దాటలేక కొట్టిమిట్టాడుతూ అక్కడి నుంచి 67 దాకా వచ్చింది కింద. 67,000 నుంచి ఈసారి మళ్ళీ 75,000 దాటేసి 82,000 వెళ్ళింది. ఈసారి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, 75,000 లెవెల్స్ ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటి సపోర్ట్ అనమాట గోల్డ్కి. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ దాకా వెళ్ళి పడింది కాబట్టి 67 దాకా. సో ఇప్పుడు మీకు 75,000 కూడా బ్రేక్ అయిపోయింది. 74,000 దరిదాపుల్లో ఉంది మీకు గోల్డ్ ఫ్యూచర్స్లో. అందరికీ గుడ్ న్యూస్ అని చెప్తా. అంటే ఆ సపోర్ట్ ఏదైతే సపోర్ట్గా ఉండి పని చేయాల్సింది కదా, అది ఇప్పుడు పని చేయట్లా. 75,000 కూడా దిగిపోయేసి 74,000లో ఉంది. మనందరికి చూపిస్తాను. బిఫోర్ దాట్ మనం స్పాట్ గోల్డ్ ప్రైసెస్ కూడా తీసుకుందాము. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు కూడా నేను జవాబిస్తాను. లైక్ ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్లో ఏం కొనాలి, ఆ 22 క్యారెట్ గోల్డ్ కొనుక్కోవాలా, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా డెసిషన్ తీసుకోవాలి, అది కూడా చెప్తా. బట్ బిఫోర్ దాట్ వెల్కమ్ టు ది డిస్కౌంటెడ్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ స్పాట్లో అని చెప్తాను. 7,729 రూపీస్ నిన్న పలికింది 24 క్యారెట్ గోల్డ్. ఇవాళ చూస్తే 7685. ఓ మై గాడ్, ఈ రేట్లో మీకు 22 క్యారెట్ దొరికేది ఇప్పుడు 24 క్యారెట్ దొరుకుతుంది మీకు. ఇన్ఫాక్ట్ 22 క్యారెట్ ఇస్ లైక్ మౌత్ వాటరింగ్ ప్రైస్. 7,000 రూపాయలకి పర్ గ్రామ్ ఉందండి. సో ఎస్టర్డే ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ 7,085. ఇవాళ 7,045. ఇట్ హాస్ ఫాలెన్ బై 40 రూపీస్. దాట్స్ ఇట్. సబ్ 7,000 లెవెల్స్ కూడా మీరు స్పాట్ మార్కెట్లో చూడబోతున్నారు. ఇప్పుడు వస్తే మీ ప్రశ్నకి ఆన్సర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్ బిస్కెట్, దాంతోపాటు గోల్డ్ కాయిన్ అండ్ అఫ్ కోర్స్ నగలు. ఈ 3 కూడా ఫ్యామిలీలో ఎక్కువగా ప్రిఫరెన్స్. కానీ ఎక్కువగా మార్కెట్ దేని ఉందంటే 22 క్యారెట్ గోల్డ్ బంగారం. అది ఆభరణం కోసం. అఫ్ కోర్స్ మీరు బిస్కెట్లు కొనుక్కోరు, నేను కొనుక్కోను. అది కావాలంటే రింగ్ కావాలా, గోల్డ్ చైన్ కావాలా, ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు. కానీ కొంతమందికి ఉంటుంది లైక్ నా పిల్లల కోసము, మ్యారేజ్ కోసము నేను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాను, ఒక గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కుంటా, ఎక్కడన్నా పెరిగిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పేసి. మనందరికీ కూడా ట్రెడిషనల్గా ఆచార ప్రకారంగా మన దగ్గర వస్తుంది, ముత్తాతల దగ్గర నుంచి నేర్చుకుంటే ఏంటంటే బంగారంలో పెట్టుబడి పెట్టు.
కానీ అది ముందటి కాలపు విషయం. ఇప్పుడు మీరు నిజంగా తెలుసుకుందాము అనుకుంటున్నారంటే, నిజంగా నాకు గోల్డ్ క్వాలిటీ నాకు దొరకాలి అనుకుంటే మీరు కొనుక్కోండి ఈటీఎఫ్స్. గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కోండి, సావరిన్ గోల్డ్ బాండ్ కొనుక్కోండి కావాలి అనుకుంటే, ఆర్ గోల్డ్ ఫ్యూచర్స్లో మీరు కొనుక్కోండి. ఎందుకంటే సేమ్ వాల్యూ ఉంటుంది మీకు. పైగా మీరు ఆ గోల్డ్ బిస్కెట్ లేదా గోల్డ్ కాయిన్ ఏదైనా కొనుక్కొని ఎక్కడ ఇంట్లో దాచుకోవాలో, ఎవరింట్లో చూసేసి దొంగలిస్తారో అని చెప్పే విషయం మీకు తెలియదు కాబట్టి ఆ టెన్షన్తో రాత్రి నిద్ర ఉండదు. సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు ఇంట్లో ఏ కొనాలా పాడేసినా కానీ ఎవరు ముట్టుకోరు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని అమ్ముకోలేరు. ఎవరైతే అకౌంట్లో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో బంగారం ఉందో అది వాళ్ళే అమ్ముకోగలుగుతారు, వాళ్ళే కొనుక్కోగలుగుతారు. సో ఎలాంటి టెన్షన్ లేదు. ఇకపోతే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి నగల డిమాండ్ కూడా అలాగే ఉంది. సో 22 క్యారెట్ గోల్డ్ ఖచ్చితంగా మీరు నగలు కొనే అవసరం ఉన్నప్పుడు నగలే కొనుక్కోండి. లేదు కొన్ని కాయిన్స్ మనం కొనుక్కుందాము, ఒక 4 ఉంటే బాగుంటుంది, ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు ఆ గోల్డ్ ఉండాలి అంటారు. డిపెండ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, చాయిస్ ఈజ్ యోర్స్. ఇప్పుడు మేడం గారికి ఇష్టం చైన్, బ్రేస్లెట్, రింగ్స్ కాబట్టి మీరు మీ చాయిస్ ప్రకారం కొనుక్కుంటారు. సో మన చాయిస్ అందరికీ ఉంటుంది. సో మీ చాయిస్ ప్రకారంగా అవసరం ప్రకారంగానే కొనుక్కోండి. అనవసరంగా ఎక్కువగా కొనుక్కొని ఇబ్బంది పడకండి, తర్వాత మీరే బాధపడతారు. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్. సో నెక్స్ట్ ఏంటి, గోల్డ్ పడుతుందా పెడుతుందా ఇక్కడ నుంచి? సో ఐ విల్ టెల్ యూ దాట్ 74,000 నిన్న 3 గంటల 15 నిమిషాలకి శిరీష, హాఫ్ అన్ అవర్ చార్ట్ లో 30 మినిట్స్ లో చూపిస్తున్నాను. 3:15 మధ్యాహ్నం. యాక్చువల్గా యాక్షన్ 5 o'clock తర్వాత మొదలవ్వాలి, కానీ గోల్డ్ కి ఆతృత పడిపోయింది కింద వెళ్ళిపోవాలని చెప్పేసి. నిన్న 3:15 స్టార్ట్ అయిపోయిందండి ఫాలో. సో చూసుకుంటే మీకు 74,700 వరకు రావడం జరిగింది. అండ్ అలాగే మనం డైలీ చార్ట్స్ లో చూసుకుంటే గోల్డ్ మీకు కంపల్సరీగా లాస్ట్ టైం ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ రేంజెస్లో 74,700 రేంజెస్లోనే మళ్ళీ కరెక్ట్గా గోల్డ్ అక్కడే వచ్చి అక్కడ నుంచి కాస్తంత కొంచెం ఒక 200 రూపీస్ పైకి వెళ్ళింది. 74,600 నుంచి 75,000 వరకు రావడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే గోల్డ్ బాగా 82,000 నుంచి 74,000 దాకా పడింది కదా. సో దాదాపు ఎంత పడింది, 6 నుంచి 8,000 మధ్యలో మీకు పడింది. సో గోల్డ్ ఏం చేస్తుంటే కొన్ని రోజులు ఇక్కడ ఊపిరి తీసుకోండి, ఇట్ విల్ కూల్ ఆఫ్ అనమాట. సో కూల్ ఆఫ్ తర్వాత మళ్ళీ ఫాల్ అంటూ కంటిన్యూ అవుతుంది. 60,000 చూస్తారు అతి త్వరలో. దానికోసం వెయిట్ చేయమని చెప్తాను, త్వరపడకండి. అదే కనుక నిజంగా జరిగితే చాలా మంది కూడా సంతోషించడమే కాకుండా గోల్డ్ కొనుక్కోవడానికి షాప్స్ మనం చూడక్కర్లేదు, ఎంత రష్ ఉంటుందో అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.